వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఒక గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఎప్పుడో 3.5 దశాబ్దాల కిందటే ఈ డ్వాక్రా గ్రూపులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నంత చొరవ మరే రాష్ట్రం కూడా తీసుకోలేదు. దేశం మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాల్లోనే అన్ని గ్రూపులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,80,00,000 మంది ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 లక్షల గ్రూపులు, ప్రతి గ్రూపులో కనీసం 10 మంది, మొత్తం 1 కోటి మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వీరిలో చాలామంది స్వయం ఉపాధిగా అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని ప్రొడక్ట్స్ను తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లేసులు తయారు చేయడం కానీ, పచ్చళ్ళు తయారు చేయడం కానీ, చేతి వృత్తులతో తయారు చేసే వస్తువులు కానీ, దుస్తులు కుట్టడం కానీ, అనేక రకరకాల ప్రొడక్ట్స్ డ్వాక్రా గ్రూప్ మహిళలు దాదాపుగా 1680 రకాల వస్తువులు, ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు లోకల్గా మార్కెట్లలో ఎక్కడన్నా డ్వాక్రా బజార్లు గ్రూపులు 15 రోజులు 20 రోజులు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు వారు అమ్మకాలు కొనసాగిస్తూ ఇంటి దగ్గర అమ్మకాలు చేసుకుంటూ చిన్న చిన్న దుకాణాల్లో అమ్ముతూ ఉన్నారు. అయితే డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వస్తువులకు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి అమెజాన్తో టైప్ అయి ఆన్లైన్లో కూడా అమ్ముకునే విధంగా వారి ప్రొడక్టుల గొప్పతనాన్ని కూడా వివరిస్తూ ఆ ప్రొడక్టుని అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించి వాటి సేల్స్ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా మహిళలకి ట్రైనింగ్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఎవరైతే డ్వాక్రా మహిళలు మీరు తయారు చేసే వస్తువులకి అంతర్జాతీయ మార్కెట్ మీకు అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రభుత్వం నుంచి సహకారం, సాంకేతిక సహకారం, శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మంచి అవకాశం. దీనికి డ్వాక్రా మహిళలు పెద్ద పెద్ద దుకాణాలు లక్షలు ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నెల వేలకు వేలు కిరాయి అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో మీ వస్తువులు అమ్ముకోవచ్చు, మంచి ఆదాయం పొందవచ్చు. మీ వ్యాపారం 500% వృద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్రాండింగ్ కల్పించిపోతా ఉంది. అరకు కాఫీ ఎలాగైతే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందో, డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న కొన్ని అరుదైన వస్తువులకు కూడా అంతర్జాతీయ మార్కెట్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ మహిళలకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉచితంగా సాంకేతిక సహకారం, వాళ్ళకి అవసరమైన డివైసులు కూడా అందజేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.